భగవద్గీతని నమ్ముతామా నమ్మమా? నమ్మాలి. ఎందుకు నమ్మాలి భగవద్గీత? భగవంతుడు ఇచ్చిండు కాబట్టి. భగవద్గీత ఎవరిచ్చిండు? చదవడం ముఖ్యం కాదు. నేను భగవద్గీత చదివినా, నేను 700 శ్లోకాలు చదివినా, నువ్వు 100 శ్లోకాలు చదివినా, 200 శ్లోకాలు చదివినా, 700 శ్లోకాలు చదివినా ఆచరించకపోతే ఏం లాభం లేదు. మరి ఇందులో 700 శ్లోకాలలో ఏం చెప్పేది? ప్రతి జీవి కష్టాన్ని, ఓ నరుడా, ప్రతి జీవి కష్టాన్ని నీ కష్టంగా ఎప్పుడైతే భావిస్తావో నువ్వంటే నాకు ఇష్టము అన్నాడు కృష్ణుడు. అంటే ఇప్పుడు ఏమర్థమైంది మీకు? మనం ప్రతి జీవి బాధను ఎక్కడన్నా చూస్తున్నామా అండి? పోనీ బాధని చూడకు, కనీసం దాన్ని చంపకుండే చాలు. అంత పెద్ద శ్లోకం ఇచ్చిండు. ఏమని ఇచ్చింది ఇక్కడ? ఓ నరుడా, ఏ జీవి కష్టాన్నైతే నీ కష్టంగా భావించి దాన్ని రక్షిస్తావో, కాపాడుతావో, నువ్వు ఏ పూజ చేయాల్సిన అవసరం లేదు, ఏ యాత్రలు తిరగాల్సిన అవసరం లేదు, అది చేస్తే చాలు నువ్వంటే నాకు ఇష్టుడివి అని చెప్పిండు. అంటే ఏం చేస్తున్నావు అక్కడ? ప్రమాదంలో ఉన్న ఒక మూగ జీవిని రక్షిస్తున్నావు. ఆ రక్షించడమే భక్తి, రక్షించడమే పూజ. ఎందుకంటే అందులో కూడా నేనున్నాను అన్నాడు కదా గీతలో. ప్రతి జీవిలో నేనే ఉన్నాను అని చెప్పినప్పుడు, మరి అన్నింటిలో నేనే ఉన్నాను అని చెప్పినప్పుడు ప్రతి దాంట్లో, ఇప్పుడు పిల్లిలో నేను పరమాత్మని చూసి దానికి కడుపు నింపి నేను బయటకు వచ్చిన. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే, పిల్లస్తే ఒకలాగా భావిస్తున్నాం, ఆ వస్తే ఒకలాగా భావిస్తున్నాం, కాబట్టి మనకి సమస్యలు వస్తున్నాయి. అంతే. రెండింటికి నువ్వు ఒకేలాగా భావించినప్పుడు నీకు పిల్లి ఎదురైనా కూడా నీకు ఏ ప్రమాదం జరగదు. అలా వెళ్ళి చూసి నేను ప్రాక్టికల్ చేసి చూసి, కావాలంటే నా ఫోన్లో ఫోటో కూడా ఉంది. పిల్లికి పాలు పోస్తున్న సునీత. రాజకీయ నాయకులు దిగుతారు కదా, ముడ్డిగా లేని వాళ్ళ శీముల్ని తుడిచిండ్రు, వాళ్ళ కన్నం పెట్టి, అట్లాంటి ఫోటోలు కాదు. ఏ మూఢ నమ్మకాలనైతే మనం ఆచారంగా మార్చుకున్నామో ఆ మూఢ నమ్మకాలు వదిలిపెట్టాలా. మన మైండ్లోనే చెత్త ఉంది, మూఢ నమ్మకాలు తీసేయాలి అని ఆ ఫోటో దిగండి. ఆవు కాడ ఫోటో తీయడం గొప్పతనం కాదండి. నువ్వు ఏ పిల్లినైతే చెడుగా భావిస్తున్నావో ఆ పిల్లిని దైవంగా భావించి నీ మైండ్ని ఫ్రెష్ చేసి దాన్ని కడుపు నింపి నువ్వు బయటకు వెళ్ళేటప్పుడు ఫోటో దిగు. చూపించానా నా ఫోన్లో? డౌట్ ఉంటే పోతుంది అంటే క్లియర్గా. నేను మళ్ళీ చూపిస్తాను లాస్ట్ మూమెంట్లో. అలాగే మనం ఏ జీవికి పెట్టినా కూడా మీరు గమనించండి, పక్షులు కూడా అమ్మా, మనం ఈ రోజు పెట్టినామనుకో ఆ జాగ దగ్గరికి రేపు వస్తుందండి. అంటే నాకు ఇక్కడికి వస్తే తప్పకుండా దొరుకుతుంది అన్న ఆశతో నీ దగ్గరికి వస్తుంది. ఏం పోతుందండి? పెడితే వస్తుంది అన్నది ఉన్నదా లేదా శాస్త్రం? మరి నువ్వు పెడితే ఆ రోజు అలవాటు అవుతుంది అని మనం అనుకుంటాం. సరే, రోజు అలవాటు అయితే ఏమైతుంది? నువ్వు ఒక బుక్క తక్కువ తిన్నా, ఆ బుక్కను అక్కడ పెట్టు, మనం చచ్చిపోతాం. ఒక బుక్క తక్కువ తింటే మనకేం కాదు, ఇంకా శక్తి పెరుగుతుంది. పరమాత్మ యొక్క అనుగ్రహం మనకు వస్తుంది. పరమాత్మ యొక్క అనుగ్రహం కంటే పెద్దదేమన్నా ఉందా తల్లి? మీరేం కోరుకోవాలంటే ఆ దేవుళ్ళ ముందట నిలబడి, పరమాత్మ నీ అనుగ్రహం ఉంటే చాలు, నేను అంతా చేసేస్తాను అని చెప్పి ప్రతి మూగజీవికి నువ్వు పెట్టు, ఆయన అనుగ్రహం నీకు వస్తుంది. పెట్టాలి, పెడితే వస్తుంది. పంచితే పెంచబడుతుంది, దాచుకుంటే దోచబడుతుంది. మనం ఇంట్లో డబ్బులు నగలు దాచిపెడతాం, దొంగోడు వచ్చి అదే పంచితే అక్కడ ఉన్న సృష్టిలో బ్యాంకులో పడతాయి. ఈ బ్యాంకులో పెట్టకండి. ఇప్పుడు నీ దగ్గర 1000 రూపాయలు, 100 రూపాయలు దానం చేయడం పెద్ద పనేమీ కాదు. 1000 రూపాయలు ఉన్న చోట 100 రూపాయలు ఇవ్వడం పెద్ద పనేమీ కాదు.
పోయి 100 రూపాయలు ఉన్నాయి, 10 రూపాయలు ఇవ్వడం మేము పెద్ద భారం కాదు. నువ్వు పెద్ద మొత్తంలో ఉంచుకోను, తక్కువ మొత్తంలో ఎంత ఇస్తే అంత వస్తుంది. గుర్తుంచుకోండి, మళ్ళా ఇస్తే వస్తుంది, ఎంత ఇస్తే అంత వస్తుంది. ఎంత చెట్టుకు అంత గాలి. చిన్న చెట్టు నుంచి గాలి వస్తుందా మనకి? మొక్క నుంచి గాలి వస్తుందా? అది దానికే ఆడుతుంది, మనదాకా రాదు. మహావృక్షం నుంచి మనకి గాలి. అంటే ఎంత చెట్టుకి, ఈ శాస్త్రం ముత్తనే వేయండి, ఎంత చెట్టుకు అంత గాలి. అంటే నీకు చెట్టుని ఎగ్జాంపుల్ చెప్పిండు, కానీ నీకు చెప్తున్నాడు దాని అంతరార్థం ఏంది? నీ లోపల, నీ ఇంటి లోపల నీ ఆర్థిక పరిస్థితిని బట్టి నువ్వు దానం చేయు. ఆ దానం చేసే దగ్గర కూడా వానికి అర్హత ఉందా చూసి చెయ్యు. ఓనికంటానికి దానం చేయొద్దు. మళ్ళీ తాగుబోతాడు ఉన్నాడు అనుకోండి, ఆయనకి దానం చేస్తాడు, ఏం చేస్తాడు? మస్తు తాగేస్తాడు. వాళ్ళకి ఇయ్యదు. చదువుకుంటోళ్ళకి, ఈ పూటకి భోజనం లేని వాళ్ళకి వెతకాలి. వెతికి నీ దానం వృధా పోకుండా ఇవ్వాలి. ఎవరికంటే వాడికి ఇవ్వద్దు. మళ్ళీ పాత్ర నెరిగి దానం చేయాలి. పాత్ర నెరిగి అంటే ఆ వ్యక్తి తాగుబోతాడా, తిరుగుబోతాడా, తినడానికి లేదా పాపం. ఒక్కొక్కరికి చదువుకోవడానికి ఉండదు, ఒకరికి తినడానికి ఉండదు, ఒకరికి బట్టలు కట్టుకోవడానికి ఉండదు, ఒకరికి ఉండడానికి నీరు ఉండదు. ఇలాంటి వాళ్ళని వెతికి నువ్వు దానం చేస్తే అది నీకేమైనా పనిచేస్తుంది. అందుకని ఇస్తే వస్తుంది, ఎంత ఇస్తే అంత వస్తుంది అన్నది మనం భగవద్గీత నుంచి మనం నేను చెప్పిన ప్రతి అక్షరము భగవద్గీత నుంచి. నేను ఇంకా వేరేదేమీ చెప్పానండి, భగవద్గీత నుంచే చెప్తున్నాను. కాబట్టి ఈ యొక్క భగవద్గీతలో చెప్పిన ప్రతి అక్షరము పరమాత్మ నుంచి, నోటి నుంచి వెలువడిన ఆణిముత్యాలు, వజ్రాలు ఏరుకోవాలి మనం. ఈ వజ్రాలు ఏరుకుంటే ఆ వజ్రాలు ఎందుకు పనికిరావండి. అందుకని పరమాత్మ కంటే గొప్పదైంది ఏది లేదు.